హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమత మార్కెటింగ్. మనమైతే రాత్రి డెలివరీ ఇచ్చినటువంటి సోఫా సెట్కి హ్యాండిల్స్ లెగ్స్ బిగించడానికి గుంటుపల్లి బయలుదేరిపోయాం. ఈ లొకాలిటీ వచ్చేసి గుంటుపల్లి అనమాట. సో కస్టమర్ ఇంటికి మనం వెళ్తూ ఉండగా వాన్ వచ్చిందనమాట. బాగానే పడింది. అయినప్పటికీ కూడా మనం కస్టమర్కి ఇచ్చిన మాట కోసం మీకోసం ఏమైనా చేయడానికి మమత మార్కెటింగ్ వారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందులో భాగంగా మనం వాన పడుతున్నా కూడా కస్టమర్ ఇంటికైతే సర్వీస్ ఇవ్వడానికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 7:30 ఆ టైం అయ్యిందనమాట. మేము ఉదయాన్నే లేచి మీకోసం సోఫా సెట్ అరేంజ్మెంట్ చేయడానికి అని చెప్పి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు, కస్టమర్ ఇంటికి వెళ్ళేటప్పుడు కీలకమైన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది సోఫా పైకి వెళ్ళడానికి అనువైన స్పేస్ మెట్లు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అయితే మన కస్టమర్ ఇంటికి చిన్న మెట్లు ఉన్నాయి, మీరు చూడండి. అదిగో ఈ చిన్న మెట్ల మీద మనం చేసిన సోఫా అయితే వెళ్ళదు. సో పైనుంచి తాళ్లతో లాగడం జరిగిందనమాట. ఇంట్లో ప్లేస్ వేసేసాం. గుమ్మం సైజు కూడా చాలా ముఖ్యమైనది, అది కూడా మీరు చూసేయండి. గుమ్మం వచ్చేసి మనకి సోఫా హ్యాండిల్స్ సెట్ చేస్తే పట్టే గుమ్మం కాదు. సో మేము హ్యాండిల్స్ కూడా లోపలికి వచ్చి సెట్ చేయడానికి ఇక్కడ పెట్టేశాం. సో ఇవన్నీ కూడా మనం సెట్ చేయాలి అంటే మార్నింగ్ వచ్చేసి ఈ సోఫాస్ అన్నిటికీ కూడా హ్యాండిల్ సెట్ చేయాలన్నమాట. అది మనం చేయాల్సిన ప్రయర్ రెస్పాన్సిబిలిటీ మన సోఫా డెలివరీ ఇచ్చేటప్పుడు. అందులో భాగంగానే పనిచేస్తున్నాము. ఇవి సెట్ చేసేటప్పుడు మేము లైవ్ వీడియో కూడా షూట్ చేసాము. ఎవరికైనా వీడియో డీటెయిల్గా కావాలి అంటే కనుక లైవ్ వీడియోని చెక్ చేయండి. మా వీడియోస్ మరిన్ని రావాలి అంటే ఫాలో చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమత మార్కెటింగ్. ఈరోజు గుంటుపల్లి వచ్చామన్నమాట సోఫా డెలివరీ కోసం. ఆ సోఫా అయితే మనం నిన్న నైట్ తీసుకొచ్చాము. చాలా కష్టం, కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ తీసుకుని పైకి అయితే పెట్టారు. సరే, ఇప్పుడు దాని లోపలికి వెళ్ళడానికి గుమ్మం చాలా చిన్నదిగా ఉండటం వల్ల మనం కస్టమర్ దగ్గరికి వచ్చి హ్యాండిల్స్ లెగ్స్ ఇవన్నీ బిగించాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. సో దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఇప్పుడు ఉదయాన్నే వర్కర్ని తీసుకొచ్చి ఆ హ్యాండిల్స్ కప్ హోల్డర్స్ లెగ్స్ ఇవన్నీ సెట్ చేయడానికి వచ్చాం అనమాట. సో మీరు కూడా అది చూడొచ్చు.